బరువు నియంత్రణలోనే కాదు ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉంటుంది. మహిళల్లో ల్యూటియల్ దశ తర్వాత ప్రొజెస్టెరాన్ పెరిగి ఈస్ట్రోజన్ తగ్గుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి పెంచి సెరటోనిన్ ని తగ్గిస్తుంది. ఈ మార్పులు ఆకలితో పాటు చక్కెర తినాలన్న కోరికను పెంచుతాయట. 50% మంది మహిళలకు పీరియడ్స్కి ముందు వారంలో షుగర్ క్రేవింగ్ తీవ్రంగా ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు. ఏ పూటైనా తినటం మానేస్తే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోతాయి. దాంతో శరీరం తక్షణ శక్తి వనరుల్ని కోరుకుంటుంది. దీంతో స్వీట్ తినాలన్న కోరిక పెరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ప్రతి 4 గంటలకోసారి ఏదైనా తింటే సరే. స్త్రీలు మగవారి కంటే రెండింతలు ఎక్కువగా ఆందోళనకు గురవుతారట. ఒత్తిడి ఒంట్లో కార్టిసాల్ స్థాయిల్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర, ఇన్సులిన్ లెవెల్స్ ని ప్రభావితం చేస్తుంది. దీంతో తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరుగుతుంది. అంతేకాదు షుగర్ తాత్కాలికంగా డోపమైన్, సెరోటిన్లను పెంచి ఒత్తిడి మెరుగుపరుస్తుంది. ఒత్తిడి సెరోటిన్ను తగ్గించి షుగర్ క్రేవింగ్స్ ని పెంచుతుందట. యోగా, ధ్యానం వంటి వాటితో స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు. ప్రయత్నించి చూడండి. స్త్రీలకు నిద్రలేమి సమస్య ఎక్కువే కదా. నిద్ర తక్కువైనప్పుడు గ్రెలిన్ అంటే ఆకలి హార్మోన్ పెరిగి లెప్టిన్ అంటే తృప్తి తగ్గుతుంది. దీంతో చక్కెర తినాలన్న కోరిక ఎక్కువ అవుతుంది. అలానే మెగ్నీషియం, ఐరన్ వంటి కొన్ని పోషక లోపాలు కూడా తీపి పదార్థాలను ఇష్టంగా తినేందుకు తోడ్పడతాయి. సో ఇలాంటప్పుడు స్వీట్స్కి బదులు డార్క్ చాక్లెట్ తింటే సరి. చక్కటి నిద్ర పడుతుంది. ఆకలి, తీపి తినాలన్న ఆసక్తికి డీహైడ్రేషన్ కూడా కారణం కావచ్చు. సో ఈ సమయంలో శరీరం లిక్విడ్స్ అవసరాన్ని సూచిస్తుంది. కానీ మనసు మాత్రం తీపి తినమని కోరుకుంటుంది. అలాగని డైట్ సోడాలు తాగితే ఆకలి పెరగటమే కాదు, తీపి తినాలని అనిపిస్తుంది. సో బదులుగా కాసిని మంచినీళ్ళు, నిమ్మరసము తాగితే మీ సమస్య 2 విధాలా పరిష్కారం అవుతుంది.